పరాభవనామ సంవత్సర మిథున రాశి ఫలితములు. మృగశిర 3, 4 పాదములు, ఆరుద్ర 1, 2, 3, 4 పాదములు, పునర్వసు 1, 2, 3 పాదముల వారు ఈ రాశి యందు ఉంటారు. వీరికి ఈ సంవత్సరం ఆదాయం 8, వ్యయం 11, రాజపూజ్యం 1, అవమానం 7గా చెప్పబడుతోంది. గురుడు సువర్ణమూర్తిగా ఉండడం వలన విశేషమైన శుభ ఫలితాలను పొందుతారు. తదుపరి జూన్ 2 నుండి తామ్రమూర్తిగా ఉండడం వలన సామాన్య ఫలితాలను పొందుతారు. రాహుకేతువులు డిసెంబర్ 5 వరకు లోహమూర్తులుగా ఉండడం వలన ధన వ్యయం కలిగే అవకాశం ఉంది. డిసెంబర్ 6 నుండి రాహుకేతువులు రజతమూర్తులుగా ఉండడం వలన సౌభాగ్యకరమైన ఫలితాలను పొందుతారు. ద్వితీయ స్థానంలో గురుని ఉచ్చ సంచారం వలన హోదాతో కూడిన అధికారాన్ని పొందుతారు. ఆర్థిక భద్రత ఉంటుంది. మధురమైన స్వరంతో ఇతరులను ఆకట్టుకుంటారు. బ్యాంకింగ్ ఉద్యోగాలలో రాణిస్తారు. ఉద్యోగులకు ప్రమోషన్ మరియు వృద్ధి అవకాశాలు మెరుగ్గా ఉన్నాయి. ఈ సంవత్సరం రచయితలకు, కవులకు, సాహిత్య పండితులకు మంచి గుర్తింపు లభిస్తుంది. పురస్కారాలను అందుకుంటారు. పరిశోధనా రంగంలో ఉన్నవారికి మంచి గుర్తింపు లభిస్తుంది. 10వ స్థానంలో శనైశ్చరుని సంచారం వలన ధార్మికమైన జీవితాన్ని గడుపుతారు. కుటుంబానికి అండగా ఉంటారు. సంతానం అభివృద్ధికి ప్రయత్నాలు చేస్తారు. పూర్వపు అలసటను, ఒత్తిడిని తట్టుకుంటారు. ఆరోగ్యం గతం కంటే చాలా మెరుగ్గా ఉంటుంది. పరస్పర అవగాహన వల్ల కుటుంబ జీవితం ఆనందకరంగా ఉంటుంది. న్యాయాధికారులు, బ్యాంకు ఉద్యోగాలు చేసేవారు, వాణిజ్య రంగ సంస్థల అధికారులు మితిమీరి ప్రవర్తిస్తే ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం ఉంది. విద్యార్థులు పబ్లిక్ సర్వీస్ పోటీ పరీక్షల్లో రాణిస్తారు. ఉన్నత ఉద్యోగాలను సాధిస్తారు. న్యాయాధికారులుగా మంచి అవకాశాలు వస్తాయి. పొదుపుతో కూడిన ఆదాయం అవసరానికి ఉపయుక్తంగా ఉంటుంది. గతంలో మొదలుపెట్టిన పనులకు ఫలితాలను పొందుతారు. సహనంతో కుటుంబ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తారు. పెద్దలను గౌరవిస్తూ కుటుంబంలో సంబంధాలను వృద్ధి చేసుకుంటారు. తల్లిదండ్రులకు దూరంగా ఉండవలసి రావచ్చు. తోటివారికి సహాయకారులుగా ఉంటారు. ఈ రాశివారి అదృష్ట సంఖ్య 5. ఆది, బుధ, శుక్ర, శనివారాలతో కలిసే 3, 8 తేదీలు వీరికి బాగా కలిసి వస్తాయి. మొత్తం మీద ఈ రాశివారు ఈ సంవత్సరం శుభ ఫలితాలనే పొందుతారు. సమయానికి తగిన కృషితో అనుకున్న పనులలో విజయాన్ని సాధిస్తారు. ఉన్నత పదవులను పొందుతారు. వీరి కృషి, అంకితభావం గుర్తించబడతాయి. అధికారుల ప్రశంసలను అందుకుంటారు.